యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి మా హృదయపూర్వక నమస్కారాలు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ రాక్షస పరిపాలన చూసాము. ఎంతో భయంతో జీవిస్తున్నారు ప్రజలందరూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజధాని లేని, రక్షణ లేని, భవిష్యత్తు లేని, అభివృద్ధి లేని, కుటుంబ వ్యవస్థ లేని రాష్ట్రంగా మిగిలిపోయింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాగే నంబర్ లేని రాష్ట్రాన్ని ముద్ర వేసి ఆఖరికి చెప్పకూడా లేకుండా చేశారు మన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇక లేవండి, సమయం ఆసన్నమైనది. రేపు వచ్చే మే 13న మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ అతి కీలకమైన ఎన్నికలు జరగబోతున్నవి. అందరికీ యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి, యువకులకు మా విజ్ఞప్తి, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం మంచి నాయకుడిని ఎన్నుకొని, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకొని రాష్ట్రం మంచి అభివృద్ధిలో పెట్టాల్సిన బాధ్యత, అవసరం మనందరిలో ఉన్నది. రేపు జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను దీవించి అత్యంత మెజారిటీతో గెలిపిస్తారని ప్రార్థిస్తూ, మన అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రథమ స్థాయిలో పెట్టాల్సిన అవసరం, బాధ్యత మనందరిలో ఉన్నది. మన అన్న ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన వర్గాల నుండి పేద ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది మీ పార్టీ, తెలుగుదేశం పార్టీ మీ పార్టీ. ఇక లేవండి, సమయం ఆసన్నమైనది. రండి, కదలి రండి. ఇది తెలుగుదేశం పార్టీ మీ పార్టీ. మీ విలువైన ఓటును మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మరియు కూటమి అభ్యర్థులకు, ఇటు సైకిల్ గుర్తుకు, గాజు గ్లాసుకు, కమలం గుర్తుకు ఓటు వేసి అత్యంత మెజారిటీ గెలిపిస్తారు ఆశిస్తూ మీ తెలుగుదేశం సైనికుడు, మీ శ్రేయాభిలాషి నందమూరి రామకృష్ణ. జై తెలుగుదేశం, జై కూటమి, జై చంద్రబాబు నాయుడు, జోహార్ అన్న ఎన్టీఆర్.